బ్రో కల్కి మూవీ చూసారా, ఎలా అనిపించింది? కల్కి మూవీ నిన్నే బ్రహ్మరాంబాలో చూసాం, మ్యాట్ని. అదిరిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ నిద్రపోయా, లిటరల్లీ నిద్రపోయా. అంటే ఒక 5-10 మినిట్స్ నిద్రపోయాను అనుకుంటా. నా ఫ్రెండ్ అయితే ఒక అరగంట నిద్రపోయాడు. అరగంట నిద్రపోయిన తర్వాత లేపితే అరే సూపర్ ఉందిరా ఇది అంటున్నాడు. జీ మూసుకో, నువ్వు ఇప్పుడు పడుకున్నావు, ఇప్పుడు లేపితే ఏదో ఎక్స్ట్రా గ్యాన్ ఏదో అంటున్నావు. ఫస్ట్ హాఫ్ అంతా నిద్రపోయాం బ్రో, లిటరల్గా నిద్ర ఫీల్స్. సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బొమ్మ, ఎక్కడ బోర్ కొట్ల, ఎంగేజింగ్. అసలు బుజ్జి ప్రభాస్ అశ్వత్థామతో చేసే ఫైట్ సీక్వెన్స్ కానీ, అసలు మహాభారతం ఎపిసోడ్ కానీ, లాస్ట్లో అంటే రివీల్ చేయను, స్పాయిలర్ ఇంకా ఒకరోజు అయింది కాబట్టి. ఫీస్ట్, విజువల్ ఫీస్ట్. సెకండ్ హాఫ్ అంతా విజువల్ ఫీస్ట్, ఫస్ట్ హాఫ్ మొత్తం కార్టూన్ గ్రాఫిక్స్. ఇప్పుడు 200 కోట్లు ఎంత కలెక్ట్ చేసిందంట ఫస్ట్ డే. తప్పులేదు కలెక్ట్ చేయడంలో, సెకండ్ హాఫ్ కోసం కలెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చేసాడ్రా నాగశ్విన్ అని మైండ్ పనిచేయదు కాసేపు, ఒక 5 నిమిషాలు అసలు ఏం జరిగిందని అనిపిస్తుంది. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ రేంజ్ విజువల్ ఫీస్ట్ చూపించాడు. ఇంకా క్లైమాక్స్లో కమల్ హాసన్ గారి వాయిస్ ఓవర్తో గూస్ బంప్స్. అసలు అంటే మనకి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఎగ్జైట్మెంట్ ఆన్ చేసింది కదా బాహుబలి 2 వచ్చేంత వరకు. సో ఇది కూడా అట్లా అనిపించింది, అరే ఇప్పుడు ఏం జరిగిద్దిరా అనే ఎగ్జైట్మెంట్ ఇచ్చాడు సెకండ్ పార్ట్ కోసం. క్యామియో రోల్స్లో అర్జున్ రోల్లో చేసిన విజయ్ దేవరకొండ అందరూ తెలిసింది కాబట్టి ఇంకోటి చెప్పను. విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు. ఇంకా సోషల్ మీడియా రకరకాలుగా అతను వాయిస్ మాడ్యులేషన్ బాగాలేదు అది ఇది అని చెప్పేసి అన్నారు, కానీ నాకు బాగానే నచ్చింది. మరీ అంత తీసి పడేసేలా బాగుంది. అతని వాయిసే అంత, ఇంకా అతను ఏం చేస్తాడు ఇంకా. సో అది చాలా బాగుంది అసలు, అతని వాయిస్ చాలా బాగా మంచి, నాకైతే నచ్చింది. ట్రోల్స్ పక్కన పెడితే అమ్ము అమితాబ్ బచ్చన్ గారికి దండాలు. నిజంగా అమితాబ్ బచ్చన్ గారు తప్పితే ఇంకెవ్వరు ఆ రోల్ చేయలేరేమో. అసలు నేను బేసిక్లీ అమితాబ్ బచ్చన్ గారు హైట్గా ఉంటారు, కానీ అశ్వత్థామ మామూలుగా 8 అడుగులు ఉంటారు అనుకుంటా. 8 అడుగులు 8 ఫీటా. సో ఆ 8 ఫీట్కి తగ్గట్టుగా చూపించిన విధానం కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ మైండ్ బ్లోయింగ్. బుజ్జి గారి ట్రాన్స్ఫర్మేషన్ అయితే దండాలి అసలు. విజిల్స్ అరిచేసాను నేనైతే. ట్రాన్స్ఫార్మర్స్ అనే సినిమా ఉంటుంది తెలుసా హాలీవుడ్లో, చాలా పార్ట్స్ వచ్చాయి. అంటే అలా అనిపించింది, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. ఆర్జీవీ అంత ఇంపాక్ట్ ఏం లేదు, కానీ అరిచారు. ఇంకా ఆర్జీవీ కనబడితే అరుస్తారు కదా. నాకు రాజమౌళి గారి క్యామియో బాగా నచ్చింది. ఇంకోసారి కలిస్తే 10 సంవత్సరాలు దొబ్బుతా అన్నాడు కదా, అది బాగుందన్నమాట. బ్రహ్మానందం కామెడీ కూడా యాజ్ యూజువల్. బ్రహ్మానందం అద్దె కట్టలేదే అనేటువంటి ట్రాక్ అదంతా కూడా చాలా హిలేరియస్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒకటే డల్గా అనిపించింది, కానీ ఇంకా ప్రభాస్ గారు అశ్వత్థామతో చేసే ఫైట్ సీక్వెన్స్లో ఇలా గుద్దినప్పుడు ఇలా చేతి పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంటాడు కదా, ఆ ఎక్స్ప్రెషన్ అది చాలా నవ్వుకున్నాం అనమాట. చాలా బాగుంది. బాహుబలి ఫస్ట్ డే క్రాస్ చేసింది అంటున్నారుగా వరల్డ్ వైడ్. బాహుబలి 2ని మంచిదే కదా. ప్రభాస్ రికార్డు ఫస్ట్ డే ప్రభాస్ రికార్డే బదలు కొట్టాడు. సంతోషం, ఆనందపడాలి. ఇంకోటి ఏంటంటే నాగశ్విన్ అంటే ఒక సౌత్ ఇండియన్ సినిమా నుంచి మనమే డైరెక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి గర్వపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు ఆడియన్గా. ఎందుకంటే బాహుబలితో రాజమౌళి గారు ఏ స్టాండర్డ్ అయితే సెట్ చేశారో దాన్ని పడిపోనివ్వకుండా దాని తర్వాత వచ్చే డైరెక్టర్స్ అందరూ అదే లెవెల్ని మ్యాచ్ చేస్తా మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఈ సినిమాతో అసలు ఇటువంటి థాట్ కూడా ఒక డైరెక్టర్కి రావచ్చా అనే రేంజ్లో నాగశ్విన్ తీసిన విధానానికి హ్యాట్స్. అసలు ఈ రేంజ్లో ఉంటుంది అనుకోవాలి నేను. చాలా కష్టం. రేటింగా నేను దీనికి రేటింగ్ ఎలా ఇవ్వాలంటే సెకండ్ హాఫ్ 10/10, ఫస్ట్ హాఫ్ 1/10. సో ఓవరాల్గా సినిమా జోక్స్ జోకులు పక్కన పెడితే సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్. సో వాళ్ళు 600 crores ఎంతో పెట్టారని చెప్పేసి అంటున్నారు. 500 to 600 crores. సో 1000 కోట్లు గ్రాస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.